ఓం శ్రీ హనుమత్ స్తోత్రం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తీసుకుంటే, హనుమంతుణ్ణి స్మరిస్తే ఆ స్మరణ వలన వికాసమైన బుద్ధి అంటే సద్బుద్ధి, బలం అంటే మానసికంగా శారీరకంగా బలాన్ని ఇస్తుందనియో, కీర్తిని కలగజేస్తుందనియో, ధైర్యం. ఈ శ్లోకంలో ధైర్యం అంటే భయం లేకుండా ఉండటం అనే అర్థం కాకుండా, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియముల మీద నిగ్రహాన్ని పెంచేటువంటి శక్తిని ఇవ్వటంగా ఇక్కడ ధైర్యం అని చెప్పుకోవచ్చు. నిర్భయత్వ అంటే ఇక్కడ భయం లేకుండా ఉండటం. అరోగత అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అని. అజాడ్యం అంటే సోమర్తనం లేకుండా, నిరుత్సాహం నిస్పృహలు లేకుండా ఎప్పుడూ మనల్ని ఉత్సాహవంతంగా చేయగలిగే శక్తినిచ్చేదిగా. వాక్పటుత్వంచ అంటే మనం మాట్లాడే మాటల్లో అర్థవంతమైన మాటలు, ఏ సందర్భానికి ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే వివేకాన్ని పెంచుతుంది అనే అర్థంగా ఈ శ్లోకంలో చెప్తారు. ఈ శ్లోకం చదవటం వలన మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న 8 లక్షణాలు అంటే మంచి లక్షణాలు అంటే సద్బుద్ధి, మంచి బలము, సత్కీర్తి, నిర్భయత్వం, ధైర్యం, ఆరోగ్యం, సోమర్తనం లేకుండా ఉత్సాహంగా ఉండేటువంటి శక్తి, ఏ టైంలో ఏది మాట్లాడాలి అనేటువంటి వాగ్ధాటి, ఈ 8 లక్షణాలు మనకి అలవడతాయి అని చెప్తారు పెద్దలు. మరొక్కసారి చదువుకుందాం ఈ శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇటువంటి శ్లోకాలని పిల్లలకు నేర్పిద్దాం, ఆధ్యాత్మిక అభివృద్ధికి చేయూతనిద్దాం.